హాయ్ అండి. నేనైతే ఇప్పుడు దుంపల కర్రీని అయితే చేయబోతున్నానండి. ముందుగా దుంపల్ని తీసుకోవాలండి. తర్వాత ఆనియన్ కూడా ఒకటి తీసుకోవాలండి. తీసుకున్నాక దుంపల్ని తొక్క తీసి శుభ్రంగా చిన్న చిన్న పీసెస్గా కోసుకోవాలి. ఉల్లిపాయలు కూడా నీట్గా శుభ్రపరుచుకొని ఉల్లిపాయలు కూడా పీసెస్గా కట్ చేసుకొని ముందు బాండి పెట్టుకోవాలండి. బాండి పెట్టిన తర్వాత ఆయిల్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోన పోపులండి. ముందు ధనియాలు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసేసుకోవాలండి. ఇగోండి ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి దోరబదురుగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అనేవి మనం వేసుకోవాలండి. కరివేపాకు, ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వేగాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపాలండి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నీట్గా వేపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి. అందులో చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్లో వేగాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకోవాలండి కర్రీకి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. బంగాళదుంప ముక్కలను అయితే ఈ విధంగా శుభ్రపరచుకొని ముక్కలను అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత టమాటా కూడా చిన్న పీసెస్ కోసుకొని టమాటా కూడా అయితే మనం వేసుకోవాలండి. టమాటాని కూడా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెము ఉప్పు, కొంచెం కారము, టమాటాలు కట్ చేసుకుని వేసేసుకున్నాను. తగినంత ఉప్పు, తగినంత కారము, తగినంత పసుపు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఓకేనండి, ఫైనల్గా అయితే కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయిందండి.